మనం మైసారం పోదామే మైసమ్మ. విన్నారా పాట? 20 ఏళ్ళ కింద రాసిన పాట, 25 ఏళ్ళ కింద, 2000 సంవత్సరాలు రాసిన పాట. తర్వాత ఇంకో పాట, సక్కుబాయి సక్కుబాయి నువ్వే నాకు దిక్కుబాయి, లుక్కులతో కిక్కులిచ్చే నా టక్కరిమైన సక్కుబాయి, బస్సులో ఎక్కిన పోహరి జర పరిశాన్ చెయ్యకమారి. విన్నరా? హైలైట్ పాట, ఉదిత్ నారాయణ వాయిండు, మనిషి సంగీతం. ఇంకొక పాట రాశి స్పెషల్ సాంగ్ ఉంటుంది ఒకటి, ఓ పిల్లాని నవ్వులు మరుమల్లే వాసన పువ్వులు అని చెప్పి రెక్సోనతో స్నానం చేసి ఆ నీరులు పౌడర్ పూసి. ఈ పాట అంటే 15 సినిమాలో పాటలు వేయడం జరిగింది. నా మొట్టమొదటి పాట కాలేజ్ జయభద్రంగా బలి సినిమా 98లో రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంద్రజ గారు, సానేయాది రెడ్డి బ్యాండ్ సినిమా, సానేయాది రెడ్డి బ్యాండ్ పిట్ట దొర తర్వాత జయభద్రంగా బలి సినిమా చేసింది. అప్పుడు 98లో నేను ఆ పాట రాసినాం. ఏది? వెండి వెన్నెలలోనూ అమ్మడు అని ఒక సాంగ్ ఉంటుంది, బాలసుబ్రహ్మణ్యం పాడాడు ఆ పాట. అందులో కరీంనగర్ పాట కూడా వేసినాం. హవ్వైతు ఆట కోసమై కరీంనగర్ నుండి కంకిపాడు దాకా వస్తుంది. అదే ఆడు కంకిపాడు కోట శ్రీనివాసరావు పుట్టింది, కరీంనగర్ మన పివి నరసింహ గుండె రమేష్ పుట్టింది అన్నట్టు. ఓకే, చాలా థ్యాంక్ యూ. మీలో చాలా మంది గాయకులు ఉన్నారు, చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. మిమ్మల్ని చూస్తుంటే నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు, పాపులను తుంగలో తొక్కగలడు, నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, తిక్కతో రెంటిని మూయగలడు, నాలోన శివుడు గలడు. సెలవిప్పటికీ స్నేహం ఎప్పటికీ గుండేటి రమేష్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అధ్యక్షులు బడుగో దేవేంద్ర రెడ్డి గారు మన అసోసియేషన్కు ముఖ్య సలహాదారులను ప్రకటిస్తారు. ఈరోజు ఒక చక్కటి వాతావరణంలో మంచి కార్యక్రమాన్ని మనం ఎంపిక చేసుకోవడం జరిగింది. పిలవగానే కొత్త అసోసియేషన్ ఆవిర్భావం లోపల పాలు పంచుకున్నటువంటి ప్రతి సభ్యునికి, ప్రతి సభ్యురాలకి పేరు పేరున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇదే స్ఫూర్తి, ఇదే పోరాటం, ఇదే అంకిత భావం ప్రతి నిత్యం మన కళామ తల్లి సేవ కొరకు మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. ఇక నాతో పాటుగా సంఘం లోపల ఏ సలహాలు కావాలన్నా కూడా అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చి మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కొరకు ఆహర్నిశలు వారు కృషి చేస్తారని చెప్పి గౌరవ శ్రీ గుండేటి రమేష్ గారిని ముఖ్య సలహాదారులుగా ఎంపిక చేసుకోవడం జరిగింది. అన్న, మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా మా పైన, మన అసోసియేషన్ పైన ఉండి ఎప్పటికీ. తర్వాత ఖైరు తిరుపతి గౌడ్ గారు, ఖైరు తిరుపతి గౌడ్ గారు ముఖ్య సలహాదారు.